మనం రేవంత్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి ఫ్రీ పథకాలు అనుకుంటూ మనకు ఫ్రీ బస్ కానీ ఫ్రీ కరెంట్ కానీ ఇలాంటి ఫ్రీగా ఇచ్చుకుంటూ పోయారు. ఇప్పుడు ఒక లేడీగా మీరు ఏం చెప్తారు? ఫ్రీ బస్ అంటే ఫ్రీ బస్ వల్ల అంత ఏం ఉపయోగం లేదు, మన మీదనే బడన్ పడుతుంది. ఎంతమంది ఇక్కడ కొంచెం ఒక అడుగు 10 అడుగులు కూడా నడవట్లేదు లేడీస్. నేను లేడీ అయినా చెప్తున్నాను, వాళ్ళు ఎక్కడము అది యూజ్ లేకుండా అయిపోతుంది, మన మీదనే బడన్ పడుతుంది. ఫ్రీ బస్ లేకుండా ఇంకేదైనా పెడితే బాగుండేది. ఏది పెడితే బాగుంటది? ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది, మెడికల్ సిస్టమ్ ఉంది, మన దాంట్లో ఏమన్నా మనకు ఇస్తే బాగుంది. మెడికల్ సిస్టమ్ లో ఇస్తే బాగుంటుండే. ఆరోగ్యం లేని వాళ్ళు బాగా బాగాలేని వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఇస్తే బాగుంటుండే. 10 అడుగులు కూడా నడవట్లేదు. కరెంట్ బిల్ అంటే ఇక అందరికి యూజ్ అవుతుంది, కానీ కొంతమంది కావాల్సుకొని దాన్ని కూడా వేస్ట్ చేస్తున్నారు. కరెంట్ బిల్ ని కూడా యూటిలైజ్ చేసుకోకపోతున్నారు. మొత్తానికి ఉన్నది కదా, నాకు 200 యూనిట్లు ఇవ్వరు కదా అని వేస్ట్ చేస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్లు ఇప్పుడు సర్వేలు చేశారు కదా, మీకు సర్వే జరిగిందా? సర్వే జరిగింది, కానీ అది ఎప్పుడు వస్తుందో తెలియట్లేదు. సర్వే అనేది కరెక్ట్ గా చేశారా? సర్వే చేసి అంటే మేము ఇక్కడ ఉన్నాము అక్కడ ఉన్నాం అంటున్నారు, పెట్టుకోమంటున్నారు. మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి పెట్టుకున్నాము, దాని వెరిఫికేషన్ కోసం రావట్లేదు. అది ఎప్పుడు వస్తుందో నమ్మకం లేదు, దానికోసం చూస్తున్నాము. అది రేకులు ఇల్లు ఉంటే రాదంట, మళ్ళీ వాళ్ళ పేరు మీద హస్బెండ్ పేరు మీద ఉంటే వైఫ్ పేరు మీద వస్తుంది, హస్బెండ్ పేరు మీద ల్యాండ్ ఉంటే రాదంట. అది ఇంతకు ముందు కేసీఆర్ ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ప్రాసెస్ ఎలా ఉంది, ఇప్పుడు సర్వేలో ఎలా ఉంది ప్రాసెస్? ఏమో, అప్పుడు అంతే ఇప్పుడు అంతే. వచ్చిన వాళ్ళకే వస్తుంది, రాని వాళ్ళకు మేము అలానే ఉండిపోతున్నాం. డిఫరెన్స్ ఏం కనిపించట్లేదా మీకు? అంటే 1 year అవుతుంది గవర్నమెంట్ ఫామ్ అయ్యి, కానీ ఇంకా కూడా ఎక్కడిదక్కడే ఉంది కదా. అది ఇంకా పాత గవర్నమెంటే బెటర్ అనిపిస్తుంది నా ఒపీనియన్. థ్యాంక్ యూ.